నేరం చేయడం ఒక ఎత్తైతే చేసిన నేరాన్ని దాచిపెట్టడం మరో ఎత్తు. కొందరు నేరస్తులు తమ అడుగుజాడలు కనిపించకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఎవరూ అనుమానించిన విధంగా వ్యవహరిస్తారు. జరిగిన ఘటనను చూస్తే ఒకలా అనిపిస్తుంది, కానీ దర్యాప్తు లోతుగా వెళ్లే కొద్దీ మరో కథ బయటకు వస్తుంది. ఈ ఘటన కూడా అలాంటిదే. క్షణాల వ్యవధిలోనే జరిగిన ఒక ఘటన నగరంలో కలకలం రేపింది. మొదట అందరికీ ఇది సాధారణ దోపిడీగా కనిపించింది, కానీ ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ కేసు ఊహించని మలుపులు తిరిగింది. దర్యాప్తు అధికారులకే షాక్ ఇచ్చే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? అంతా పక్కాగా వేసిన స్కెచ్ వెనుక ఎవరి మైండ్ పనిచేసింది? నమ్మకాన్ని అవకాశంగా మార్చుకున్నది ఎవరు? చివరికి పోలీసులను అసలు నిజం వరకు తీసుకెళ్లిన ఆధారాలు ఏంటి? లెట్స్ వాచ్. హైదరాబాద్లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఏటీఎం నగదు చోరీ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. తొలుత ఇది బయట వ్యక్తులు చేసిన దోపిడీగా భావించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో ఊహించని నిజాలు బయటపడ్డాయి. ఏటీఎం క్యాష్ రీఫిల్లింగ్ వ్యాన్లో డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసే ఈ చోరీకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. మంగళవారం సంతోష్ నగర్ రెయిన్ బజార్ ప్రధాన రోడ్లోని ఎస్బీఐ ఏటీఎం వద్ద ఈ ఘటన జరిగింది. ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు కస్టోడియన్లు, గన్మెన్లు లోపలికి వెళ్లిన సమయంలో వ్యాన్ వద్ద ఉన్నటువంటి శ్రీనివాస్ 17 లక్షల నగదు ఉన్నటువంటి బ్యాగుతో అక్కడి నుంచి పరారైనట్లు దర్యాప్తులో తేలింది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నగరంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా చోరీ తర్వాత శ్రీనివాస్ ఒంటరిగా కాకుండా తన కుమారుడితో కలిసి బైక్పై వెళ్లినట్లు గుర్తించారు. దీంతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది. ఉప్పుగూడ ప్రాంతంలో శ్రీనివాస్ తన మరో కుమారుణ్ణి కలిసినట్లు గుర్తించారు. చోరీ చేసిన నగదులో కొంత మొత్తాన్ని అతనికి ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత బైక్ను వదిలి క్యాబ్లో శంషాబాద్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ కొన్ని నెలల క్రితమే క్యాష్ రీఫిల్లింగ్ సంస్థలో డ్రైవర్గా చేరినట్లు సమాచారం. ఉద్యోగంలో చేరిన తర్వాత నగదు రవాణా విధానం, భద్రతా వ్యవస్థ, సిబ్బంది కదలికలపై పూర్తి అవగాహన పెంచుకుని అదే సమాచారంతో ఈ చోరీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలు, కాల్ డేటా, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు నిందితుడి కదలికలను ట్రాక్ చేశారు. చివరకు జగిత్యాల సమీపంలో శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు 2 కుమారులను కూడా ప్రశ్నిస్తున్నారు. అప్పుల భారమే ఈ చోరీకి ప్రధాన కారణమై ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే చోరీ చేసిన మొత్తం నగదు ఎంతవరకు రికవరీ అయింది? ఇంకెవరైనా ఈ కుట్రలో భాగస్వామ్యులయ్యారా? ముందస్తు ప్రణాళిక ఎప్పటి నుంచి సాగింది అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఏటీఎంలో నగదు నింపే బాధ్యతలో ఉన్న వ్యక్తి అదే నగదుతో పరారవ్వడం ఈ కేసులో అత్యంత సంచలనంగా మారింది. కొద్ది నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన వ్యక్తి ముందస్తు ప్రణాళికతో సొంత కుమారుడే ఈ వ్యవహారంలో భాగస్వామిని చేయడం మరింత చర్చనీయాంశమైంది. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, పోలీసుల నిరంతర గాలింపుతో ఈ కేసు వేగంగా ఛేదించబడింది. డబ్బు కోసం తీసుకునే ఒక తప్పు నిర్ణయం కుటుంబాలను, భవిష్యత్తును, జీవితాలను ఎలా ప్రమాదంలోకి నెడుతుందో ఈ ఘటన మరోసారి చేస్తోంది. కష్టపడి సంపాదించే మార్గమే శాశ్వతం. అడ్డదారుల్లో వచ్చే లాభం చివరికి నష్టాన్నే మిగులుస్తుంది.